అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్, బొంపల్లి, హైదరాబాద్. చాలా మంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఊరికే వస్తున్నాయి, న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి ఎలాంటి సలహాలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలని కొన్ని నేను క్లుప్తంగా చెప్తాను. ఇమ్యూనిటీ అనేది మనకి న్యాచురల్గా మనకి బాడీ ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అది మెయిన్గా మీకు ఇమ్యూనిటీ పెరగాలంటే చేయాల్సిందల్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ అండి. ఫుడ్లో ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్స్లో కూడా ఎక్కువ లైక్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఎలా అంటే ఆరెంజెస్ కానీ, దానిమ్మ కానీ, బొప్పాయి కానీ, కివీ ఫ్రూట్స్ కానీ, డార్క్ ఫ్రూట్స్, పాలిఫెనాల్స్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, కివీ బెర్రీ కానీ, నెక్స్ట్ బ్లూబెర్రీస్ కానీ, పొమగ్రనేట్స్, ఇలాంటి వాటిలో డార్క్ ఫ్రూట్స్లో పాలిఫెనాల్స్ ఎక్కువ ఉంటాయి. అవి న్యాచురల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. దానివల్ల న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇది కాకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఉండే కొద్దు మనకి బాడీ మీద ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడే కొద్దు మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ ఇంక్లూడ్స్ స్లీప్ డిస్టర్బెన్స్ ఆల్సో. సరైన మోతాదులో నిద్ర లేకపోతే రోజు కంపల్సరీ 8 గంటల నిద్ర అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. 8 గంటలు నిద్రపోకపోతే కనుక గ్యారంటీగా అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద సైలెంట్గా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఎఫెక్ట్ చేసే కొద్దు మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. ఊరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడడం కానీ, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కూడా దాన్ని రికవర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. మనకి ఏమన్నా డిసీజెస్ ఉంటే వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ నవేడేస్ న్యూవేజ్ డిసీజెస్లో మనకి డయాబెటీస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా సరే ఇమ్యూనిటీ అనేది డౌన్ ఉంటుంది. సో షుగర్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ అనేది కంట్రోల్ పెట్టుకుంటే బాడీకి ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ కంపల్సరీగా వ్యాయామం అనేది చేయండి. వ్యాయామం రోజుకి కంపల్సరీ 1 గంట సేపు వ్యాయామం అనేది చేస్తే న్యాచురల్ ఎండార్ఫిన్స్ అనేవి ఏంటంటే రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తే న్యాచురల్గా బాడీ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తే అండ్ ఫైట్ చేస్తుంది. అండ్ ఎక్కువ ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. నవ్వండి, నవ్వించండి. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా తొందరగా మనం రికవర్ అవుతాం. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఫాలో అవ్వండి. ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.